జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కసింకోట గ్రామంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్డీఏ కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువరమకి మద్దతుగా కసింకోట గర్ల్స్ స్కూల్స్ బాయ్స్ స్కూల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర. ఈ సందర్భంగా టీచర్స్తో మళ్ళా సురేంద్ర మాట్లాడుతూ పాకలపాటి రఘువర్మ ఉపాధ్యాయ సమస్యలపై శాసన మండలిలో మాట్లాడతారని, వర్మకి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉన్నాయని, మంచి వ్యక్తి, ఉపాధ్యాయులందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ 7 పక్కన మొదటి ప్రాధాన్యత 1 ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో వేకి గోపీకృష్ణ, కృష్ణ, పెదపాటి, కళ్యాణి, స్కూల్ కమిటీ చైర్మన్లు ఆళ్ల శ్రీను, నక్కా శ్రీను మరియు వేగి సాయి, ఆకుల నానాజీ, ఎస్ భానుచంద, జొన్నాడ సురేష్, ఉపాధ్యాయ సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వరి గారు కూడా ఈ మంచి వ్యక్తి రఘువరం గారు ఉపాధ్యాయ సమస్య మీద అనేక విషయాల్లో ఎమ్మెల్సీ సమయంలో మరి మండలంలో ఆయన వాయిస్ కూడా అనేక రకాల వినిపించడం జరిగింది. మరి ప్రభుత్వ సహాయకారులు కూడా, ఎందుకంటే ఎమ్మెల్సీ అయినా ఇప్పుడు ప్రభుత్వం అంతా కూడా మరి కూటమి ప్రభుత్వం నడుస్తుంది. మరి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తికి, ఎమ్మెల్సీగా పోటీ చేసిన వ్యక్తికి మనం సపోర్ట్ చేస్తే రేపు పొద్దున్న ఉపాధ్యాయ సమస్యలు కానీ ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా దానికి రఘువరం గారు కృషి చేస్తారు. అందులో భాగంగా వారు ఆల్రెడీ స్కూల్కి రావడం, మీ అందరినీ ఓటు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మా పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ మిమ్మల్ని అంటే ఓటర్స్ని కలవడం మాకు ధర్మం. ఎందుకంటే మీరు ఉపాధ్యాయులు, మీకు కొత్తగా చెప్పడం పని లేదు. ఎందుకంటే మీరే గురువరీలు, ఈ దగ్గర చదువుకునే పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థానాల్లో వెళ్తారు, సమాజానికి మంచి ఉపయోగపడే వ్యక్తులుగా మీరు తయారు చేస్తారు. కాబట్టి మీ గురువులకి మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మిమ్మల్ని ఒక ఓటున్న వ్యక్తిగా రికగ్నైజ్ చేసి మిమ్మల్ని నేరుగా కలవడం మా బాధ్యత. అందులో భాగంగా మేము ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, కూటమి పార్టీ సపోర్ట్ కూడా రఘువరం గారు ఉన్నారు. వారు గెలిస్తే మరి ప్రభుత్వంలో మీ ఉపాధ్యాయ సమస్యలు కానీ ఏవైనా సమస్యలు ఎమ్మెల్సీగా వారు మండలంలో మాట్లాడగలరు. వారికి ప్రభుత్వం సపోర్ట్ కూడా పూర్తిగా ఉంది. కాబట్టి దయచేసి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు మిమ్మల్ని అందరినీ కూడా వేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి బ్యాలెట్ వారికి బ్యాలెట్ 7లో రఘువరం గారికి బ్యాలెట్ 7లో వచ్చింది. మరి మీ మొదటి ప్రాధాన్యత ఓటు రఘువరం గారికి వేస్తే రేపు మళ్ళీ మండలంలో ఆల్రెడీ వారు ప్రజెంట్ ఎమ్మెల్సీ, మళ్ళీ రేపు ఎమ్మెల్సీని కూడా నెగ్గుతారు. నెగ్గిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో మరి మీకు సమస్యలు ఏమున్నా సరే మరి వారు ప్రశ్నించే దృష్టిగా మండలంలో కృషి చేస్తారు. అలాగే అంటే మీకు చాలా విలువైన సమయం కాబట్టి గతంలో మీరు చూశారు ఉపాధ్యాయులు కూడా ఏ విధంగా వినియోగించుకున్నారు. వైన్ షాపుల దగ్గర నిలబెట్టే ప్రసిద్ధి కూడా గతంలో ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటివి ఏవి లేకుండా ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఉపాధ్యాయుల వ్యక్తులు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా మరొక విషయం ఏంటంటే మొన్నే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మాకు జూన్లో చెప్పడం జరిగింది. రేపు నోటిఫికేషన్ ఎలక్షన్ కూడా అయిపోయినా కూడా డిఎస్సి నోటిఫికేషన్ వేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఎంతోమందికి టీచర్స్కి మళ్ళీ ఉద్యోగావకాశాలు కొత్త జనరేషన్ కూడా వస్తాయి. ఇప్పుడు ప్రజలకు కోడ్ నడుస్తుంది కాబట్టి రేపు 27 తర్వాత కొత్త డిఎస్సి నోటిఫికేషన్ కూడా జారీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు. దయచేసి కాకినాడ జిల్లా పిఠాపురం గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను అనేక ఇబ్బందులకు గురిచేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ ప్రచారంలో పేరాబత్తుల రాజశేఖర్ సతీమణి పేరాబత్తుల సతీవాణి పాల్గొన్నారు. ముందుగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో ప్రచారం చేపట్టారు. ఉద్యోగులను పట్టభద్రులను కలిసి పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ పేరాబత్తుల సత్యవాణి మీడియాతో మాట్లాడారు. మోడీ గారు బలపరిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ నిలువ గీత కానీ నామాలకి పెడదాం. చాలా కాలేజీలలో అందరికీ మీకు 2 జిల్లాల్లోనూ బంధువులు ఉంటారు కాబట్టి దయచేసి మీరు అందరూ చేసి ఇలా ఏంటని చెప్పడం ఒకటి. మీ బ్రదర్స్ సిస్టర్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఫిబ్రవరి 27న ఎలక్షన్లో రాజశేఖర్ గారు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని రిక్వెస్ట్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ సార్ అందరూ వచ్చాము. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళందరికీ మీ ఫస్ట్ ప్రయారిటీ ఓటు రాజశేఖర్ గారికి వేయించండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి 2 జిల్లాలకి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి కూటమి బలపరిచిన అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మున్సిపల్ టౌన్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూటమిని గెలిపించడానికి ఈరోజు ప్రభుత్వం రావడానికి ముఖ్య కారకులు ఎంప్లాయీస్. వారందరూ సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పుకోయినా వారందరూ కూడా సానుకూలంగా స్పందించి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి తెలియజేసినందుకు సంతోషిస్తున్నాం. సమాజ సేవతో పాటు యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అందిస్తున్న సేవలు అమోఘమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని కృష్ణా పార్క్ జంక్షన్లో ఉన్న రోయల్ ప్లాజా ఫంక్షన్ హాల్లో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం మెయిన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆ వ్యవస్థాపక అధ్యక్షుడు జామి భీమశంకర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది. జేసీఐ 40 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. జేసీఐ వ్యవస్థాపకుడు భీమశంకర్ మాట్లాడుతూ సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. ముందు మరింతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తాను ఆంధ్ర యూనివర్సిటీ సిండికేట్గా నియామకం కావడానికి జేసీఐఏ కారణమన్నారు. అనంతరం జేసీఐ శ్రీకాకుళం నూతన అధ్యక్షునిగా కూన అనిల్ కుమార్, కార్యదర్శిగా తమ్మినేని ఉషా రాణి, కోశాధికారిగా బొడిగి మధు, ఉపాధ్యక్షులు జమ్మి హరీష్, వై హేమంత్, ఆర్ శ్రీనివాసరావు, జె కళ్యాణి, టి మణికంఠ, సంయుక్త కార్యదర్శులుగా జయకృష్ణ, ఐ లావణ్య, సాయి కృష్ణ, డైరెక్టర్లుగా జె కృష్ణకాంత్, స్వాతి, డాక్టర్ సింధూర, ఏ సంతోష్, ఎం పోషక కుమార్, ప్రభా సూర్య, పిఆర్ మార్కెటింగ్ ఆకుల కృష్ణ, పద్మభూషణ్ సాయి, శివతేజ, ట్రైనింగ్ ఏరియా రాజశేఖర్, జె మనీష్, కల్చరల్ పాల్గొన్నారు. సమాజంలో గుర్తింపు తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప, అంటే ఎగ్జాంపుల్ సైనికులు, హోమ్ గార్డ్స్, ఇంకా చాలా మంది వ్యక్తుల్ని గుర్తించమని చెప్తుంది. ఇంకా ఈ ఆర్గనైజేషన్లో ఒక ముఖ్య విషయం ఏంటంటే స్కాలర్షిప్లు. ప్రతి సంవత్సరము ఒక ప్రెసిడెంట్ 3000 డైరెక్ట్గా స్టూడెంట్ అకౌంట్లోనే పడిపోతుంది అనమాట. అలాంటి గొప్ప అవకాశం ఏరియాలోని ఉంది. చాలా ఎక్కువగా యూత్ ని అభివృద్ధి పరచాలనేటువంటి ధ్యేయంతోనే ఈ ఆర్గనైజేషన్ అంటారు. ఇలా 3 విభాగాల ఉంటుంది. మెయిన్ ఎక్కువగా ఈ ఆర్గనైజేషన్ యూత్ ని ఎక్కువగా డెవలప్ చేయాలనేటువంటి దృష్టితో ఉంటుంది. యూత్ అభివృద్ధి చెందితే కదా దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఒక దేశం అభివృద్ధికి కావలసినటువంటి యువకుల్ని తయారు చేయాలనేటువంటి ధ్యేయంతో ఈ జేసీఐ అనేది ఆవిర్భవించింది. ఇందులో మెంబర్షిప్ చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మా జేసీఐ అనేది ఒక మహాసముద్రం లాంటిది. అటువంటి గొప్ప ఆర్గనైజేషన్ లో జోన్ పొజిషన్ లో జోన్ ఆఫీసర్ గా ఇచ్చారు. ముందుగా సభాముఖం అతను కేవీ రావు గారు, మా పాస్ట్ జడ్పీ సురేష్ గొంప గారు, వాళ్ళ ముగ్గురు ఉన్నటువంటిది. పవన్ సార్ ఈ రోజు ఆయన కీనోట్ స్పీకర్ గా ఇన్వైట్ చేశాము. అనివార్య కారణాల ఈరోజు జేసీఐ మెయిన్స్ ఇన్స్టాలేషన్ సెరమనీ చాలా బాగా నిర్వహించబడింది. మేము అనుకున్నట్లుగానే అతిరథ మహాశయులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడ జయప్రదం చేశారు. మా సీనియర్ నేత, ఫౌండర్ అయినటువంటి జామి భీమశంకర్ గారి సపోర్ట్ మాకు ఇలాగే ఎప్పుడు కూడా ఉండాలి. ముందు మేము ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోవాలి. పిల్లలకి అలాగే రకరకాల సేవా కార్యక్రమాలతో జేసీఐ మైన్స్ అభివృద్ధి చెందాలి. మేము అన్ని రకాలుగా ముందుకు స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసిన శ్రీకాకుళం పట్టణ ప్రముఖులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, జేసీ మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, అలాగే ప్రముఖ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక సుస్వాగతం తెలియజేస్తూ కార్యక్రమం వివరాలు. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన ప్రీతం నాయకులు గొండు శంకర్ గారు, అలాగే జోన్ 4 ప్రెసిడెంట్ సంతోష్ గారు, జడ్వీపీ చంద్రశేఖర్ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పలు విధాలుగా సహకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా కోన అనిల్ కుమార్, కార్యదర్శిగా ఉషారాణి, జోన్ ఆఫీసర్గా వరలక్ష్మి, అలాగే మా సంస్థకి శ్రేయోభిలాషిగా
మనీష్ శర్మ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి కృషి చేశారు. ట్రెజరర్గా మధు గారు చేశారు. అయితే జేసీస్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఇండివిజువల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇట్ ఈజ్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓ పక్క పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ, ఇంకో పక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల మనసును దోచుకొని దాదాపు 40 సంవత్సరాలుగా అనేకమైన సేవలు అందించిన సంస్థ శ్రీకాకుళం జూనియర్ ఛాంబర్ మెయిన్. ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలు బహువిధాలుగా అందరికీ మన్ననలు పొంది అందరూ ఉన్నతమైన స్థానంలో ఈరోజు ఉన్నారంటే దానికి కారణం చేసి ఏం జరిగింది, ప్రమాణ స్వీకారాలు జరిగాయి. దీనికి నాంది పలికినటువంటి జేసీఐ అయినటువంటి అసలు శ్రీకాకుళంలో నాంది పలికినటువంటి జాన్ భీమశంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే జేసీఐ అంటే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఎంతో మందిని యువతని లీడర్షిప్ క్వాలిటీస్లో ముందుకు నడిపిస్తూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానం వరకు కూడా తీసుకుని వెళ్ళి యువతకి ఆదర్శంగా ఈ జేసీఐ అంటే ఉన్నారని చెప్పి 40 సంవత్సరాల లోపు వారు అందరూ కూడా ఎంతో లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకుంటూ, ఎందుకంటే నేను కూడా ఈ జేసీఐ తోటి బర్త్ మాది కూడాను. మేము బయటకు వచ్చాము అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ జేసీఐ, దాంతో మేము బయటకు రాగలిగాం. కాబట్టి ఇటువంటి జేసీఐలో అందరూ కూడా యువత అందరూ కూడా జాయిన్ అయ్యి దీంట్లో నైపుణ్యతను పెంచుకుని స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి చక్కగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో అటెండ్ అయ్యి ఎటువంటి ఫోబియాస్ లేకుండా ముందుకెళ్ళి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకుంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ని చేసుకుంటారని చెప్పి అందరినీ వినియోగించుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనిల్ కుమార్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా సెక్రటరీ ఉషారాణి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ట్రెజరర్గా మన మధు గారు చేశారు. వీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేసి ఇంతటి చక్కటి అవకాశాన్ని, ఒక ప్లాట్ఫామ్ని శ్రీకాకుళంలో కల్పించినందుకు మరొకసారి నేను జాన్ భీమశంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్మగ్లింగ్ కు సిద్ధం చేసిన 30 లక్షల రూపాయల విలువ గల 600 కేజీల గంజాయిని పాయకరావుపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గోపాలపట్నం సూదికొండ ప్రాంతంలో స్మగ్లింగ్ కు సిద్ధం చేసిన 600 కేజీల గంజాయిని ఒక స్విఫ్ట్ కారు, 2 బైక్లను స్వాధీనం చేసుకుని 8 మంది నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ తుహాన్ సిన్హా పేర్కొన్నారు. పాయకరావుపేట చరిత్రలో ఇది భారీ గంజాయి స్మగ్లింగ్ కేసు అని, కేసు దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని సిఐ అప్పన్న మరియు సిబ్బంది నిందితులను పట్టుకున్నట్లో విజయం సాధించారని డీఎస్పీ శ్రీనివాసరావును, సిఐ అప్పన్నను, ఎస్ఐ పురుషోత్తం తదితర పోలీస్ సిబ్బందిని తుహాన్ సిన్హా ఐపీఎస్ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ మేరకు మీడియాతో అనకాపల్లి ఎస్పీ తుహాన్ సిన్హా ఐపీఎస్ మీడియాతో మాట్లాడారు. పైకి కూర్చోవాలి, పైకి వచ్చేది. సతీష్ దగ్గరికి వెళ్ళండి సార్. ఏజెన్సీ చేశారు, స్పెషల్ పార్టీ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు మన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎన్డీపీఎస్ క్యాచ్ ఇన్ రీసెంట్ హిస్టరీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇన్ టోటల్ మనం 600 kgs ఆఫ్ గాంజాయి పట్టుకోవడం జరిగింది 19 బ్యాగ్స్లోనే. 18 బ్యాగ్స్లో 32 kgs గాంజా, ఒక బ్యాగ్లో 24 kgs ఆఫ్ గాంజా. ఈరోజు మార్నింగ్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ అరౌండ్ 8 o'clockకి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎస్హెచ్ఓ పాయకరావుపేట అండ్ హిస్ టీమ్ ఈ సర్వే నంబర్ 142 ఫారెస్ట్ ఏరియా సుదికొండ హిల్ గోపాలపట్నం అవుట్స్కర్ట్స్ పాయకరావుపేట మండల్కి వెళ్ళారు. అక్కడ మనం కోంబింగ్ ఆర్ సర్చింగ్ చేసినప్పుడు ఒక కార్, 1 పల్సర్ బైక్,
M1 యామహా బైక్ అక్కడ దొరికింది. దాంతోపాటు 600 kgs ఆఫ్ గాంజా, 19 బ్యాగ్స్ కూడా ఈ డంప్ రికవరీ చేయడం జరిగింది. ఆ టైంకి మనకి 5 A1 అక్యూజ్ నెంబర్ 1 టు అక్యూజ్ నెంబర్ 5 మనకి ఆన్ ద స్పాట్ దొరికారు. దే హ్యాడ్ కమ్ దేర్ ఫర్ లోడింగ్ ఆఫ్ గాంజా ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు చెన్నై, టు తమిళనాడు. సో అక్కడ మన వాళ్ళు అందరికీ పట్టుకున్నారు. ఆల్ 5 మెంబర్స్ వర్ క్వార్టర్డ్. అక్కడ మన ఇంటర్గేషన్ చేస్తే ఆ మీడియేటర్స్ రిపోర్ట్ మీద మనం ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళాము, స్వాగత్ గ్రాండ్ హోటల్, పిఎల్పురం విలేజ్, నేషనల్ హైవే 16 పోలీస్ స్టేషన్ పక్కన. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇంకా కొంతమంది లింకేజెస్ లైక్ పైలట్స్ అండ్ అడ్వాన్స్ పైలట్స్ వాళ్ళు కూడా అక్కడ దొరికారు. టోటల్ A6 to A8 ఇక్కడ మనకి 3 దొరికారు. సో ఇన్ టోటల్ మనకి 9 మెంబర్స్ ఈ కేసులోనే ఇప్పుడు వరకు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇంటరోగేషన్లో మనకి ఏం తెలిసింది, దట్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చిత్రకొండ విలేజ్ ఇన్ ఒడిస్సా, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి సీలేరు, డోంకరాయ్, మారేడుమిల్లి రూట్ నుంచి వాళ్ళు ఇటు నేషనల్ హైవే వైపు వచ్చారు. అక్కడ నుంచి ఈ ఏరియాకి డంప్ చేసుకున్నాడు. అండ్ ఒక అక్యూజ్ నెంబర్ 1 హూ ఇస్ ద మెయిన్ అక్యూజ్ మన పైకరాపేట నుంచి గుంతపల్లి విలేజ్, అతనే ఈ తమిళనాడు వ్యక్తితోనే మల్టిపుల్ ఫోన్ నెంబర్స్తోనే టచ్లోనే ఉంటారు, అప్పుడప్పుడు మాట్లాడతారు. అండ్ డిమాండ్ ప్రకారం ఇక్కడ నుంచి సప్లై చేసుకుంటారు. సో ప్రెజెంట్లీ తమిళనాడు వ్యక్తికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ తీసుకున్నాము. ఇప్పుడు టెక్నికల్ ఇన్పుట్ కూడా పెడుతున్నాము. వెంటనే మనం ఒక తమిళనాడుకి టీం కూడా రవాణా చేస్తాము టు అరెస్ట్ దిస్ తమిళనాడు పర్సన్. ఇంకా ఈ చిత్రకొండ సంబంధించి కూడా మనకి కొన్ని లీడ్స్ వచ్చింది, దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టేసి వాళ్ళని కూడా త్వరగానే అరెస్ట్ చేసిస్తాము. ఇందులో మనకి ఇంకా ఒక జీకే విధి మండల్ కొత్తవాడ విలేజ్ నుంచి ఒక మెయిన్ అక్యూజ్డ్ దొరికారు. అతని మీద ఒక ప్రీవియస్ కొయ్యూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒకటి కేసు రిజిస్టర్ అయింది. అతనే గాంజాయి బేసిక్లీ సప్లై చేశారు అక్యూజ్ నెంబర్ 1కి విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ అక్యూజ్ నెంబర్ 6 and 7. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఒక ఆటో డ్రైవర్, పైకరాపేట మండల్, గుంటపల్లి విలేజ్. అతని మీద ఇన్ టోటల్ 6 కేసెస్ ఉన్నాయి, NDPS కేసెస్. అతని మీద ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ ఆల్రెడీ చేసేసాము. ఇంకా PD యాక్ట్ ప్రపోజల్స్ కూడా రెడీ చేయమని ఆర్డర్ ఇచ్చాము. సో దాట్ విల్ ఆల్సో బి డన్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్. సో ఫర్ దిస్ వండర్ఫుల్ క్యాచ్ ఐ వుడ్ కమెంట్ ద వర్క్ డన్ బై SDPO నర్సీపట్నం శ్రీనివాస్ గారు, SHO పైకరాపేట అప్పన్న, SI పైకరాపేట పురుషోత్తం, and this entire team of ASIs, head constables and constables as well as homeguards. Thank you. శ్రీకాకుళం జిల్లా త్రాగునీరు దుర్వినియోగం చేస్తే క్షమించే ప్రశ్నే లేదని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ప్రసాద్ హెచ్చరించారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని 2 పూటల నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు త్రాగునీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నాగావళి నది ఒడ్డున శ్రీకాకుళం నగరం ఉండడం వల్ల త్రాగునీటి సమస్య ఉందని, కానీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 7 గ్రామాల్లో కొంతవరకు త్రాగునీటి ఇబ్బంది ఉందని, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి నీటి సమస్య ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజల సక్రమ పద్ధతిలో నీటి వినియోగం చేయాలని, నీటిని ఆదా చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. నగర పాలక సంస్థ పరిధిలో కొంతమంది మోటార్లు బిగించి త్రాగునీరు చౌర్యం చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారు తక్షణమే మోటార్లు తీసివేయాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సచివాలయం, ప్లానింగ్ కార్యదర్శులు వారి వార్డుల్లో త్రాగునీరు చౌర్యం చేస్తున్న వారికి నోటీసులు తక్షణం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో ప్రజెంట్ మనం 2 పూట్ల కూడా గంట సేపు వాటర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే రానున్న వేసవికాలం దృష్ట్యా కూడా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా కూడా మేము తగు చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఎక్కువ మంది ఈ మోటార్లు పెట్టి వాటర్ కూడా తోడివేయడం వల్ల ఎక్కడైతే హై లెవెల్ ఏరియాల్లో ఉండే వాళ్ళకి నీరు కొంచెం తక్కువ ఉందనేది కంప్లైంట్ రావడం జరిగింది. దాని మూలంగా మొత్తం ఆల్ ఇమ్యూనిటీ సెక్రటరీస్ అలాగే ఫిట్టర్స్ అందరికి కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఈ వాటర్ మీటర్లు అంటే మనకి ఈ మీటర్లతో మోటార్ పెట్టి నీటిని తోడుతున్నారో వాటన్నిటిని కూడా సీజ్ చేయమని కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కూడా ఆ వాటర్ని దుర్వినియోగపరచకుండా కూడా మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మనకి ప్రజెంట్ అయితే వెల్స్లో వాటర్ మనకి
పుష్కలంగా ఉంటుంది కాబట్టి అంతగా మనకి టౌన్ ప్రిన్సెస్ వరకు కూడా ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు కొత్తగా మెర్జ్డ్ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ మెర్జ్డ్ పంచాయతీలో ఉన్న వాటర్ ప్రాబ్లం దృష్ట్యా కూడా మనం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అప్పటికే మన టిట్కో దగ్గర నుంచి పోతన వలస చాపడం వరకు కూడా నీటిని మనం ఇచ్చేయడం జరిగింది. అక్కడ పుష్కలంగా వాటర్ ఉంది కాబట్టి అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏదైతే మిగిలిన ఏరియాల్లో మనం ట్యాంకర్ ద్వారా కూడా సప్లై చేస్తున్నాం. అవసరం అనుకుంటే దానికి అక్కడ ఉండే బోర్స్ అన్ని ప్లస్సింగ్స్ అన్ని చేసి వాటర్ ప్రాబ్లం రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొంచెం ఎక్స్ట్రా ట్యాంకర్స్ని కూడా ఎంగేజ్ చేసుకొని ఎక్కడైతే నీటి అద్దెలు ఉంటున్న ఏరియాల్లో ట్యాంకర్ల ద్వారా కూడా సరఫరా చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా తరచూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఖండించాలని ప్రభుత్వ పాలకులు, అధికారులు ఇటువంటి దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. కాకినాడ జిల్లా తుని జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ప్రజాశక్తి విలేకరుపై మన్యం జిల్లా పార్వతీపురం ప్రజాశక్తి విలేకరుపై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ తహసీల్దార్ జీవి ప్రసాద్, సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణలకు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేసి బాధితులకు అండగా ఉండాలని, లేని పక్షం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పి ప్రభాకర్, పసగడుగుల రాంబాబు, దేవరపు కృష్ణార్జునరావు, వాసా ధర్మరాజు, జీవీఎస్ ప్రసాద్, ఎన్వి మూర్తి, అచ్చారావు, సాగర్, మణికంఠ, లోవరాజు, చిన్న, ప్రవీణ్, చక్రవర్తి, వైఎన్సి రమేష్ పాల్గొన్నారు. ఓకే సార్. రైట్ సార్. కనపడదు అంటే దాని లోపల వెళ్ళిపోద్ది, అందులో సైన్ చేసింది ఈ అటాచ్మెంట్ కింద వెళ్ళిపోద్ది. మాట ఇలా కూడా దాదాపు 20 మంది విలేకరులు వచ్చి మా దగ్గరికి ఇలా రిప్రజెంట్ చేశారు ఫర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి పంపించారు. మా జర్నలిస్ట్ సోదర పిల్లలు సానుకూలంగా స్పందించి మన్యం జిల్లా పార్వతీపురంలో జర్నలిస్టుపై నాయకులు దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. మీడియా అనేది మీ అందరికీ తెలుసు. మీరు పదవులకు రాగలిగిన పదవులు కోల్పోయినా సరే మీడియా ప్రముఖ పాత్ర వహిస్తుంది. సొసైటీలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేయడం మీడియా యొక్క ప్రధాన ఉద్దేశమే. కానీ మీరు దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని మీడియా పాత్రికేయుల్ని దూషించడం అనేది, లేదు హ్యాండ్లింగ్ చేయడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. ఇటువంటివి మరెప్పుడు జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీడియాది ప్రముఖ పాత్ర. దయచేసి దాన్ని మీరు కాపాడండి. ఎవరిని మరొకసారి ఇటువంటివి మీడియాపై దాడులు జరగకుండా ప్రస్తుత పాలకులు చేయాలని మేము కోరుతున్నాం. మరి ఈరోజు మన్యం జిల్లా పార్వతీపురం ఏరియాలో పనిచేస్తున్నటువంటి ప్రజాశక్తి విలేకరు మీద మరి ఆ ప్రాంతానికి చెందినటువంటి మండల అధ్యక్షులు టీడీపీ నాయకులు గారు ఆయన మీద దాడి చేసి దురుసుగా ప్రవర్తించడం జరిగింది. అంతేకాకుండా తన యొక్క వ్యక్తిగతమైనటువంటి కుటుంబం మీద వాళ్ళని కూడా నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను అలాగనేసి ఆయన అనడం జరిగింది. మరి విలేకరులు అనగా నేను ప్రజాశక్తి పేపర్ సంబంధించి చూసినట్లయితే ప్రతి అక్షరము ప్రజల పక్షం అనే నినాదంతో ఒక అన్యాయాన్ని ఎదిరిస్తూ అక్రమాలను నిలదీస్తూ ముందుకు సాగుతున్నటువంటి యొక్క ప్రజాశక్తి పేపర్లో పనిచేస్తున్న విలేకరులందరూ కూడా ఒక క్రమబద్ధంతో పనిచేస్తూ ఉంటారు. ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి తెలియపరుస్తూ ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి ఒక వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియా సిబ్బందిపై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినటువంటి గౌరవ నాయకులు కూడా మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే విలేకరులు అడిగిన దానికి సామరస్యపూర్వకంగా సమాధానం చెప్పాలి, కానీ వ్యక్తిగతంగా మరి దుర్భాషలు ఆడడం, దాడి చేయడాన్ని అది ఏమాత్రమో ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే రాజకీయంగా ఎదగాలన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి ఎవరైనా సరే విలేకరులు వచ్చేటప్పటికి మీరు ఏం చేయాలంటే సామరస్యపూర్వకంగా మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీ యొక్క మరి యొక్క తిరుగుబాటు, దాడి, మరి వ్యక్తిగతంగా దూషించడం అనేది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు. మరి ఎక్కడి నుంచి అయినా సరే మీ యొక్క విధానాన్ని మార్చుకొని విలేకరులను గౌరవిస్తూ ప్రజా సమస్యలను వెలికి తీయాలనే ఒక తపనతో విలేకరులు ముందుకు సాగుతూ ఉంటున్నారు. మరి ఎటువంటి స్వలాభాన్ని ఆశించకుండా, ఎటువంటి ప్రతిఫలాన్ని కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా
సమాజాన్ని మార్చాలా, ప్రజల్లో ఉన్నటువంటి యొక్క వ్యక్తిగతమైన సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్లాలనే ఒక ఆశ, ఒక దృక్పథం తప్ప ఈ యొక్క నినాదంతో పనిచేస్తున్నటువంటి విలేకరుల ఎడల మీరు సానుకూలంగా ఉండాలి. మరి కూటమి ప్రభుత్వం నాయకులు కూడా ఎవరైనా విలేకరు మీద మరి దాడి చేసినప్పుడు, బెదిరించినప్పుడు కూడా మరి మీరు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన రైతు గొట్టాపు సూర్యనారాయణ ఆవేదన వర్ణాతీతం. చేతికందిన మొక్కజొన్న పంట పురుగు పట్టి నాశనం కావడంతో మీడియా ముందు లబోదిబోమన్నారు. వివరాల్లోకి వెళితే రోడ్డు పక్కన ఉన్న 2.5 ఎకరాల్లో ఇతరత్రా వ్యవసాయం చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవనం సాగించేవారు. ఇంతలో కావేరీ సీడ్స్ సంస్థ నుండి ఏజెంట్ వచ్చి తమ పొలంలో మొక్కజొన్న వేస్తే మంచి లాభాలు వస్తాయని, పైగా మట్టి సారాంశం మంచిదని, అధిక దిగుబడి వస్తుందని రైతును నమ్మించి నాసిరకం సీడ్స్ అందజేశారు. కావేరీ సీడ్స్ ఏజెంట్ మాయమాటలు నమ్మి మంచి దిగుబడి వచ్చిన వ్యవసాయం కాదని, మొక్కజొన్న పంట వేసినందుకు తమకు మంచి గుణపాఠం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఎటువంటి తెగులు వచ్చి పంట పోయినా పెట్టుబడి పెట్టిన డబ్బులు కావేరీ సీడ్స్ కంపెనీ భరిస్తుందని నమ్మించి తమతో మొక్కజొన్న పంట వేయించారన్నారు. కావేరీ సీడ్స్ ఏజెంట్ మాయమాటలు నమ్మి అప్పు చేసి సుమారు 2 లక్షల రూపాయల వరకు మదుపు పెట్టామని, మొక్క ఎదిగే కొద్దీ అధిక తెగులు వ్యాపించి పూర్తిగా పంట నాశనమైందని కన్నీరు పెట్టుకున్నారు. ఇదే విషయం కంపెనీకి తెలియపరిస్తే తమకు కంపెనీ ఎటువంటి సంబంధం లేదని, చేతులెత్తేసి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మీడియా ముందు తన గోడు వినిపించారు. చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కావేరీ సీడ్స్ కంపెనీ ద్వారా తమకు మోసపోయినట్లుగా ఇతర రైతులు మోసపోకూడదని రైతు గొట్టాపు సూర్యనారాయణ ఆరోపించారు. ఇక్కడ ఒగ్గేసి వెళ్ళిపోయారు. నా పరిస్థితి ఇప్పుడు నేనేం చేయాలి? మీరెందుకు లాస్ అండి బాబు? నా భూమి 2.5 ఎకరాలు మీకు అప్పచెప్తే మీరు లాస్ అయ్యారంటారేంటి? నేను మోహన్ రావు గారు అవన్నీ నాకు కదలొద్దు, మీరు రండి ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చూసి చెప్పండి నాకు ఎందుకు. ఈ మీడియా సోదరులు ఇదిగోండి, మీరు వచ్చిన రోజు మీడియా సోదరులు పిలుస్తాను, ఆ రోజు మాట్లాడుకుంటారండి. మాది కోమటిపల్లి గ్రామం, బొబ్బిలి మండలం, విజయనగరం జిల్లా. నాకు డిసెంబరు మొదటి వారంలో కావేరీ అనే కంపెనీ నుంచి మోహన్ రావు అనే ఏజెంట్ వచ్చి, మీకు రోడ్డు పాయింట్లో ఉంది, మీ భూమి ఆరుదల కలిగిన భూమి కాబట్టి మీరు మొక్కజొన్న వేస్తే కనుక సీడ్ వేస్తే మంచి డబ్బులు వస్తాయి అని చెప్పి నన్ను ప్రోత్సహించడం జరిగింది. అయితే నాకు కూడా మొదటిసారి ఈ పంట మొక్కజొన్న అనేది మొదటిసారి కాబట్టి ఒక అవగాహన లేక ఆయన చెప్పేదానికి నేను ఒప్పుకొని సరే అని చెప్పి ఈరోజు సుమారుగా 2.5 ఎకరాలు మొక్కజొన్న వేయడం జరిగింది. మొక్కజొన్న వేసిన డిసెంబర్లో వేస్తే ఆయన జనవరిలో వచ్చి చూసి మొక్క బాగానే ఉందని చెప్పి మళ్ళీ వెళ్ళడం జరిగింది. తర్వాత 15 రోజుల తర్వాత వచ్చి మరలా కూడా వచ్చి సరే మొక్క బాగుందండి, మీకు నేను సీడ్ వేసే ముందే ఆయన ఏం చెప్పాడంటే మీకు విత్తనం ఫ్రీగా ఇస్తాము, అలాగే ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడిగా ఇస్తాము, తరువాత ఏదైతే మొక్క ఎదుగుదల వస్తుందో అప్పుడు ఎరువులకి పురుగు మందులకి 3,000 రూపాయలు ఫ్రీగా ఇస్తాము, పంట చివరి దశలో పంట కోతకు వచ్చేటప్పుడు కూడా మేమే లేబర్ను పెట్టుకొని ఫ్రీగా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పడం జరిగింది. చివరిగా ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వలన పంటకి నష్టం జరిగితే ఎకరానికి 60,000 రూపాయలు మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, పంట నష్టం కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పి నాకు ఒక హామీ ఇచ్చి చెప్పడం జరిగింది. అయితే దానికి అగ్రిమెంట్ అడిగితే ఇస్తామని చెప్పి అలాగే దాటేసుకోవడం వెళ్ళిపోవడం జరిగింది ఆ ఏజెంటు. తర్వాత 2 నెలల తర్వాత వచ్చి ఈ వ్యవసాయాన్ని ఏదైతే మొక్కజొన్న చూసి ఈ పంట నాకు పనికిరాదని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ మధ్యలో నన్ను పంట పనికిరాదని చెప్పి వెళ్ళిపోవడం ఇది చాలా అన్యాయం అయ్యా. ఒక రైతుకి నేను ఈరోజు సుమారు 1,50,000 రూపాయలు ఈ మొక్కజొన్న మీద పెట్టుబడి పెట్టిన తర్వాత నీకు ఈ పంట పనికిరాదని వెళ్ళిపోయి నేను ఎవరితో చెప్పుకోవాలని చెప్తే మీకు దిక్కున్న దగ్గర చెప్పుకోండి, నాకైతే పంట మరి అవసరం లేదని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఆ కంపెనీ వాళ్ళు అన్యాయం చేయడం, అలాగే ఏజెంట్ అనే అతను నాకు ఇలా చేయడం వల్ల ఈరోజు ఈ దిక్కుతోచిన పరిస్థితిలో ఉంది. కాబట్టి దయచేసి సోదరులు, మీరు మీడియా సోదరులు అవతల ఏదైతే అధికారులకు కానీ ఆ కంపెనీకి కానీ తెలియజేసి నాకు జరిగిన నష్టాన్ని పూరించాలని చెప్పి కోరుకుంటూ, నాతో పాటు మా గ్రామంలో ఇంకొక వ్యక్తి గొట్టా వినాయక్ అనే వ్యక్తి కూడా సుమారు 1 ఎకరా పొలంలో ఈ పంట జరిగింది, తనకు కూడా నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని మాకు పూరించాలని చెప్పి, అలాగే భవిష్యత్తులో ఇటువంటి నాసిరకం విత్తనాలు ఇచ్చి రైతుల్ని మోసగించకుండా చేయాలని చెప్పి కంపెనీకి హెచ్చరిక చేసి ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో వారి ద్వారా వారిని పిలిపించి నాకు జరిగిన నష్టాన్ని పూరించాలని చెప్పి మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కసంకోట గర్ల్స్ స్కూల్ బాయ్స్ హై స్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వరమాధురుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. హాజరైన పేరాబత్తుల రాజశేఖర్ సతీమణి పేరాబత్తుల సచివాణి. జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం మెయిన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. హాజరైన శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండు శంకర్. స్మగ్లింగ్ కు సిద్ధం చేసిన గంజాయి పట్టుకున్న పాయకరావుపేట పోలీసులు. 600 కేజీల గంజాయిని, ఒక షిఫ్ట్ కారు, 2 బైక్లను స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.